నమస్కారం, వెల్కమ్ టు మనా న్యూస్. ఐజలో ఆర్టీసీ బస్టాండ్లో వర్షంలో ప్రయాణికులకు గొడుగులు పట్టి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ ఐజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ఐజ బస్టాండ్ మరియు పరిసర ప్రాంతాలను సందర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అనంతరం బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఐజ బస్టాండ్లో 60 ఆర్టీసీ షాప్స్ ఉన్నాయి. షాప్ల ద్వారా ప్రతి సంవత్సరం 50 లక్షలు అద్దె వస్తుంది. ఐజ బస్టాండ్ నుండి ప్రతిరోజు 150కి పైగా ట్రిప్పులు బస్సులు రాకపోకలు జరుగుతున్నాయి. ఐజలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి. ఐజ బస్టాండ్ నుండి కాకినాడ, గంగావతి, లింగసుగురు, ఊరుకొంద, ఆదోని, హైదరాబాద్, హనుమకొండ, గుడివాడ, విజయవాడ, అవనిగడ్డ, బీజాపూర్, శ్రీశైలం ఇలా సుదూర ప్రాంతాలకు ఈ బస్టాండ్ నుండి రాకపోకలు సాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ బస్టాండ్ ఈ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్రాష్ట్ర బస్సులు కూడా వచ్చే ప్రధాన కేంద్రం. ఐజ మండలానికి అధిక పల్లెలు ఉండడంతో ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం, మహిళలు, వృద్ధులు వైద్యం కోసం, వ్యాపారులు తమ పనుల కోసం ఈ బస్టాండ్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంత ప్రాధాన్యత ఉన్న సదుపాయాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రయాణికులు కూర్చోవడానికి అరాకొర కుర్చీలు ఉన్నప్పటికీ ఎండ మరియు వర్షం పడితే రక్షణ కల్పించే షెడ్డు లేకపోవడం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వర్షానికి తడుస్తూ ఎండలకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్ లేకపోవడం వల్ల వర్షం పడితే మట్టి, బురద, గుంతలు ఏర్పడి ప్రయాణికుల కదలికలకు ఆటంకం కలుగుతోంది. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు అందుబాటులో లేవు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. బస్టాండ్ పరిసరాల్లో శుభ్రత లేకపోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. అలాగే పాత బస్టాండ్ మరియు రాయచూర్ చౌరస్తా మరియు ప్రభుత్వ కళాశాల దగ్గర బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలి. బస్టాండ్ నుండి అధిక రెవెన్యూ వచ్చిన సదుపాయాల పెంపుకు వినియోగించడం జరగడం లేదు. మా ప్రధాన డిమాండ్లు: వర్షం, ఎండ నుండి రక్షణ కోసం వెంటనే షెడ్లు ఏర్పాటు చేయాలి. బస్టాండ్లో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టాలి. తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. బస్టాండ్ రెవెన్యూను తిరిగి బస్టాండ్ అభివృద్ధికి వినియోగించాలి. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఐజ ఆర్టీసీ బస్టాండ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మరియు ఆర్టీసీ అధికారులు ప్రజల సౌకర్యాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి ప్రజల కోసం ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, ఐజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బెల్లంకొండ నాగరాజు, తూముకుంట అంజీ, రాజశేఖర్, ఖుషి, రఘు, తెలుగు కృష్ణ, యు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ బస్టాండ్ లో ఉన్నాం. ప్రయాణికులందరూ ఒకసారి ఆలోచన చేయండి. చిన్నపాటి వర్షానికే వీళ్లకు తల దాచుకోవడానికి లేకుంటే ఇక్కడ మనమంతా కలిసి వీళ్ళకి గొడుగు పట్టడం జరిగింది నిరసన ద్వారా. ముఖ్యంగా మా డిమాండ్ ఏమంటే, ఈ ఐజ బస్టాండ్ లో దాదాపు ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు కిరాయిల ద్వారా వస్తున్నాయి. కానీ సౌకర్యం మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ జోగులాంబ గద్వాల జిల్లాలోనే అతిపెద్ద రెవెన్యూ ఐజ బస్టాండ్. పలుమార్లు డిపో మేనేజర్ గాని, అదేవిధంగా రాజకీయ నాయకులందరికీ మేము విన్నవించుకోవడం జరిగింది. స్థానిక అధికార పార్టీ నాయకులు గాని, డీఎం గాని వీళ్ళల్లా కనీసం పట్టించుకునే నాదులు లేరు. ఎందుకంటే 50 లక్షల రూపాయలు కేవలం కిరాయిల ద్వారా వస్తున్నాయి. 150 ట్రిప్పులు ఈ ఐజ బస్టాండ్ తిరుగుతుంటే ఎలాంటి చలనం లేదు. ఇంత పెద్ద రెవెన్యూ బస్టాండ్ కు వెంటనే సౌకర్యం కల్పించాలి. సీసీ రోడ్లు వేయాలి. అదేవిధంగా కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. మళ్ళీ ఏదైనా సరే ఇబ్బంది కలిగితే ప్రయాణికుల దొంగతనం గాని, ప్రయాణికులపై దాడి చేస్తే కూడా సీసీ కెమెరాలు లేవు. వెంటనే సీసీ రోడ్లు, అదేవిధంగా ఈ ఐజ బస్టాండ్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, సీసీ లేదు. అదేవిధంగా ఈ బస్టాండ్ కు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. గద్వాల ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. గద్వాల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే కూడా ఇక్కడ ఈ బస్టాండ్ ని పట్టించుకోవడం లేదు. వెంటనే ఐజ బస్టాండ్ ని డిపో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. డిపో ఏర్పాటు చేయకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఇక్కడ నుంచి ఆదాయం ఉంది. కేవలం కిరాయి రూపేణనే
50 లక్షల రూపాయలు ఐజ బస్టాండ్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఐజ బస్టాండ్ కి సరైన సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రూట్ల విషయానికి వస్తే కర్నూలు, రాయచూరు, హైదరాబాద్, కాకినాడ, గుడివాడ, విజయవాడ ఈ దూరం ఇక్కడ నుంచి ఇన్ని రూట్లున్నాయి. దాదాపు విశాఖపట్నం, బీజాపూర్ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. అంటే కర్ణాటకకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటే కనీస సౌకర్యం లేక శోచనీయం. వెంటనే ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.